ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. అసలు క్రైస్ట్ మాస్ మనం జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం? దేనికోసం? యేసయ్య అసలు ఎక్కడి నుండి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేనికోసం? ఈరోజు మనం క్రిస్మస్ పండుగను చేసుకుంటాం. చాలామంది మనలోనూ చేస్తారు, సరదాగా ఉంటారు, పిండి వంటలు, కొత్త వస్త్రాలు ధరించుకుంటాం, మంచిదే. కానీ అసలు ఆయన ఎందుకు వచ్చాడు? దేనికోసం? మళ్ళీ దేనికోసం రాబోతున్నాడు? ఆయన అలా సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అలా జన్మించడానికి, మరీ ఘోరమైన పరిస్థితిలో జన్మించడానికి కారణం ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి. సృష్టి అంతా ఆయనదే, సృష్టి అంతా ఆయనదే. ఆయన కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మానవ అవతారం వచ్చినప్పుడు కనీసం ఆయన పడుకుని పెట్టడానికి ఒక మంచి బెడ్ లేదు, ఒక మంచి ఇల్లు కూడా స్థలం దొరకలేదు. ఆయనే అలా చేశాడు. ఇది ఎవరో చేసింది కాదు, ఆయనే అలా చేశాడు. అనడానికి అర్థం ఏంటి? మళ్ళీ మనము ఆదికాండానికి వెళ్ళిపోవాలి. ఆయనే అలా ఎందుకు చేసుకున్నాడు అంటే దానికి చాలా గూఢార్థాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఆయనే అలాగ చేసుకున్నాడు. అది ముందు 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 తరతరాలకి ఆయన చేసిన ఈ గొప్ప కార్యక్రమం అనేది అందరికీ తెలియబడాలని, తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని ఎందుకు పుట్టాడు అంటే, ఈరోజు రేపు మనం మన ఈ లోకంలో కోటీశ్వర్లు వాళ్ళని చూస్తే వాళ్ళ ఆయుస్సు 80-60 దేవుడు ఇస్తారు, అది మనకు తెలీదు. ఆ ఆయుస్సులోనే వాళ్ళు అంగరంగ వైభవంగా బ్రతకడానికి ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ అపర కుబేరుడు ఎవరంటే దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు తన్ను తాను అవన్నీ తగ్గించుకొని లాస్ట్కి హీనమైన స్థితిలో పుట్టడానికి కారణం ఏంటంటే, గొప్ప రాజభవనంలో పుట్టాడనుకో యేసయ్య, సామాన్యుడు వెళ్తాడు ఆ రాజభవనానికి? రాణిస్తారా? రానివ్వరు. అదే ఆయన గొర్రెల దొడ్డులో పుడితే, పశువుల పాకలో జన్మిస్తే, ఆ రాజు దగ్గర నుంచి అడుక్కునే వరకు ఎవడైనా అక్కడ చూడడానికి రావచ్చు. అది సిద్ధాంతం ఆయన. అందరూ చూడాలి, అందరూ చూడవచ్చు. ఎవరికి అక్కడ ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్ అప్లైంగ్ ఏముండవు అనమాట. ఎవరైనా వెళ్ళొచ్చు. అది దేవరాశ్యం. ఆయన ఆలోచించిన విధానం ఎలాగుంటుందంటే, దేవుని కుమారుడిగా పుట్టిన యేసయ్య ఆయన ఎందుకు అలాగ జన్మించాడంటే, నేను నా జన్మ అనేది అందరికీ తెలియబడాలి, నేను అందరి కోసం వచ్చాననే సంగతి లోకమంతటికీ తెలవాలి. లోకంలో ఉన్న తరతరాల జనాలకి ఆయన రక్త ప్రోక్షణం అవశ్యం. ఆయన ఎందుకు వచ్చాడు? క్రిస్టమస్ అంటే మనం చేసుకుంటున్నాం, చాలామంది పండుగలు చాలా ఎంజాయ్గా చేస్తుంటారు. ఎంజాయ్కి ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషేక్తుడు, అంటే రారాజుగా అభిషేకింపబడిన వ్యక్తి అని అర్థం. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు, రక్షించేవాడిని రక్షకుడని అంటాం. క్రీస్తు అభిషేకింపబడిన రాజులకు రారాజు, దేవాది దేవుని కుమారుడైన యేసయ్య క్రీస్తు రూపంలో ఎందుకు వచ్చాడంటే, మానవాళి సర్వ పాపాల నుండి రక్షించడానికి, సైతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్న మన జీవితాల్ని, మన ఆత్మల్ని నరకానికి పడేయకంట ఆయన రక్షించడానికి, మనల్ని రక్షించడానికి తన సొంత రక్తాన్ని అర్పించడానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయన. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ మాస్, క్రీస్తు అభిషేక్తుని, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్టమస్. నిజమైన క్రిస్టమస్ అంటే మంచిదే, అన్ని పండగలు వస్తుంటాయి పోతుంటాయి, నేను కాదంటలేదు. కానీ క్రైస్ట్ మాస్ అంటే అభిషిక్తునికి ఆరాధించడము, అభిషిక్తుల్ని కొనియాడము, అభిషిక్తుల్ని పొగడము, అభిషిక్తుల్ని ఘనపరచడము అని అంటారు అనమాట. అందుకే
ఆయన పుట్టినప్పుడు ముగ్గురు తూర్పు దేశం ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం పట్టుకొని వచ్చారు తెలుసా? అభిషక్తుని ఏం చేశారు? ఆయన రారాజు కాబట్టి రారాజు దగ్గరికి దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆయన్ని పుట్టి చేతులతో వెళ్తామా? ఒక్కడు ఏం చేశాడు? ఒక జ్ఞాని బంగారం తెచ్చాడు, ఇంకోడు బోళం, ఇంకోడు సాంబ్రాణి. అంటే ఇవన్నీ ఆయనకి అర్పించడానికి వచ్చాడు. మహాదేవుని కుమారుడు కాబట్టి ఆయన గణపరచడానికి రాజు తాలూకా ఆయన దేవుని కుమారుని యొక్క సారూప్యత అక్కడ కనబడుతుంది. సో అందుకనే క్రైస్ట్ మాస్ అనేది ఒక పండగలా ప్రపంచమంతా ఎందుకు జరుపుకుంటుందంటే, మనం తెలుసుకోవాల్సింది ఈరోజు ఎవరైనా జరుపుకోవచ్చు, ఓన్లీ క్రిస్టియన్స్ అనే కాదు. ఈ పండగ క్రిస్టమస్ అనేది ప్రపంచ మానవాళి పండుగ అంటాను నేనైతే. ఏమంటాను? ప్రపంచ మానవాళి పండుగ. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ, నీకు నాకే కాదు. కొంపదీసి వాళ్ళు నమ్మలేదు, వాళ్ళ దేవుడు కాదు, వీళ్ళు నమ్మలేదు, వీళ్ళ దేవుడు కాదు అంటా కాదు. ఆయన అందరికీ దేవుడే, అందరికీ దేవుడే. మనందరి పాపాలు నరులుగా పుట్టిన ప్రతి ఒక్కడి పాపాన్ని, ఆ పాపంలో నశించిపోతున్న ఈ మానవాల్ని సైతాన కబంధాస్తాల నుండి విడిపించి తప్పించి రక్షించడానికైనా తన సొంత రక్తాన్ని చిందించిన మహాదేవుని కుమారుడు ఆయన యేసయ్య. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆయన అందుకోసం వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ఇప్పుడు దేవాది దేవుని కుమారుడు డైరెక్ట్గా వచ్చి మన దగ్గరికి వచ్చేసి, నేను దేవుని కుమారుడు, నా మాట వినంటే ఎవరైనా వినేవాళ్ళ? మన జనాలు వింటారా? ఈ రోజుల్లోనూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరు చెప్తేనే సరిగ్గా వినే జనాలు కానే కాదు. మనలో చాలామంది ఉన్నారు అలాంటి కోకోలు. వినక చెడిపోయిన వాళ్ళు చాలామంది, విని భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, నరుల దగ్గరికి వెళ్ళాలంటే నరావతారిగానే వెళ్ళాలి. దానికి ఒక మార్గాన్ని ఎంచుకోండి ఆయన, ఎలా వెళ్ళాలి. సో మరి మన పుట్టుక ఎలాగ ఉంటుంది? ఒక స్త్రీ పురుషుడు కలయిక వలన ఒక పిల్లలు అనేది జన్మించడం అనేది జరుగుతుంది. కానీ ఆయనది అలా రాలే. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియమ్మ అంటే అప్పటికే ప్రదానం చేయబడిన, యోసేపుకు ప్రదానం చేయబడిన ఈ మరియమ్మ గారు ఉన్నారు. ఆమె ఏ పురుషుని ఎరగినదాయి, ఏ పురుషుని పవిత్రమైన కన్యక. ఆమె గర్భం ద్వారా పరిశుద్ధాత్మల గర్భం ధరించి ఆ గర్భం ద్వారా యేసయ్య జన్మించడం జరిగింది. అందుకు దేవదూత ద్వారా దేవుడు రాయబారాన్ని ముందే పంపించాడు. ఎక్కడికి? మరియమ్మకి పంపించాడు. ఆయన్ని ఎక్కడ నుండి వచ్చాడు? పరలోకంలో ఉన్న దేవదేవుని కుమారుడు భూలోకంలో ఉన్న నరావతారిగా ఉద్భవించడానికి, దానికి కారణం అంటే మన పాపాలన్నింటినీ కొట్టివేయడానికి, సిలువలో కొట్టివేయబడడానికి, దేవుని మార్గాల్ని తెలియజేయడానికి ఆయన ఏకైక మార్గాన్ని ఎంచుకున్నాడు, నర మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏ విధంగా? నరావతారిగా అవతరించి ఇక్కడ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి దేవుని అసలు సారూప్యము, దేవుని క్రియలు, దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి అనేది గైడెన్స్ సర్వమానవాళికి ఇచ్చేసి ఆయన మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే యేసుప్రభు జనన విధం ఎరిగిన చాలామంది ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అందుకనే మనం ఎవరిని మనం విమర్శించకూడదు, కానీ చక్కగా చదవాలి. కొంచెం బైబిల్ చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎంతోమంది మేధావులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎలాగ జన్మించాడు, అది దేనికోసం, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనిషి చక్కగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గుర్తెరగకపోతే తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి మనకు తెలవకపోతే మనిషి ఏంటంటే గుడ్డెద్దులా బతికేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఎవరికైనా డౌట్ ఉంటే బైబిల్ చదవండి. యేసయ్య వచ్చింది, ఆయన వచ్చింది పరలోకము నుంచి రాయబారాన్ని కూడా పంపించాడు దేవుడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. 6వ నెలలో
6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినాడు. ఎవరి ద్వారా పంపబడింది దేవదూత? వర్తమానాన్ని పంపించడానికి దేవుని కుమారుడు, రాజులకు రారాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య గారు భూమి మీద పుట్టడం ఈ విధంగా జరిగింది. అది అర్థం చేసుకోవాలి మనం. ఆయన వచ్చింది దేవుడే రాయబారం గాబ్రియేలు దేవదూత ద్వారా పంపించి అక్కడ చూడండి ఏమంటాడు, మళ్ళీ చదవమది కిందన. ఆ కన్యక పేరు మరియా. రైట్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూసారా, ఎక్కడి నుండి వచ్చింది దేవదూత? దేవుడు పంపించిన గాబ్రియేలు దేవదూత నజరేతన ఊర్లోను కన్యమరియమ్మ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి దయాప్రాప్తురాలమైన మరియా నీకు శుభము కలుగునుగాక అంటుంది. అదండి యేసయ్య చరిత్ర. పరలోకం నుండి ఆయన దేవుని ద్వారా ఇక్కడికి పంపబడ్డాడు. కన్యమరియమ్మ గారి గర్భం ద్వారా ఆమె ఆల్రెడీ యేసోపుకి ప్రదానం చేయబడింది, కానీ వాళ్ళిద్దరూ ఇంకా ఏకమై కూడలేరు కనుక ఆమె పవిత్రురాలు. ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకుని యేసయ్యను అందులో పుట్టించడం జరిగింది. అదే అనమాట. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అది అర్థమైతే పనికిరాని మాటలన్నీ ఆడము. సో భయం కలిగి జీవిస్తాడు. దేవుడు ఆయన దేవుడు, మహాదేవుని కుమారుడు. ఆయన వచ్చిందే పెద్ద చరిత్ర. ఆయన ఎందుకు చరిత్ర సృష్టించి వెళ్ళిపోయాడు. సో ప్రపంచమంతా క్రిస్టమస్ 25వ తేదీని యేసయ్య జనన దినం అనుకొని మహాపర్వదినంగా ఆచరిస్తారు. దానికి కారణం ఆయన వచ్చింది మనందరినీ రక్షించడానికి, మనందరి పాపాలని సిలువలో కొట్టివేసాడు. సో అది గుర్తెరగండి. ఫస్ట్ క్రిస్టమస్ అంటే నువ్వు క్రీస్తుని తెలుసుకోవడం, ఆయన ఎందుకు వచ్చాడు అది నువ్వు తెలియకంట ఏదో క్రిస్టమస్ రోజున కొత్త బట్టలు వేసుకొని, కొత్త చెప్పులు వేసుకొని, కొత్త బూట్లు వేసుకొని ఆహాహా ఓహోహో ఎంజాయ్మెంట్లు కాదు. అక్కడ ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, నువ్వు ఒక సాక్షిగా దేవుని కోసం బ్రతకాలి. నీ లైఫ్లో నువ్వు ఒక సాక్షిగా బ్రతకాలి. దేవుడికి తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. క్రైస్ట్ మాస్ అంటారు, కానీ అసలు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఏమి చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు వస్తాడు అనేది ఈ విషయాన్ని సంగ్రహంగా వివరించాలి. ఆటోమేటిక్గా తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందరి దేవుడు యేసయ్య అంటే అందరికీ దేవుడు, నీకు నాకే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నావు. ఆయనే దేవుడు, సృష్టికర్త. ఆయన మనం ఏంటంటే ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎంతోమంది మారినారు, యేసయ్య నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నారు, కానీ మనలో కూడా ఇంకా మన సహోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఈ విషయాన్ని గ్రహించాలి. ఫస్ట్ ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎందుకోసం పంపబడ్డాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనము క్రిస్టమస్ దినాన్ని మంచి పర్వదినంగా చేసుకుంటాం. సో యేసయ్యని తెలుసుకోవడమే పెద్ద ఘనమైన కార్యం. యేసయ్యని ఒప్పుకోవడమే దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి. నా జీవితంలో యేసయ్యని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మన కోసం ఆయన రావడము జరిగింది. లోకంలో కుళ్ళి కుట్ర కుతంత్రం ఈ దొంగ బుద్ధులతో సైతాన్ని కూడా మొత్తం ఏం చేశాడంటే మనిషి జాతిని సర్వనాశనం చేసేయాలి. దేవుడు సృష్టించిన ఈ మనుషుల్ని దేవునితోనే సర్వనాశనం చేయించేద్దరనే బృహత్తర ప్రణాళిక రచించిన సైతాన్ గారు. ఆ ప్రణాళిక దేవునికి తెలియదా? తెలుసు కదా. సైతాన్ గారి ప్రణాళికని దేవుడు సిలువలోనే తొక్కి నారదీసేసాడు. సో ఆ విషయాన్ని మనం గ్రహించి దేవుడిని మనం ప్రార్థన చేసేటప్పుడు క్రిస్టమస్ అంటే మంచిదే, బాగే ఉంటుంది, బాగా చేసుకోవచ్చు. పిండి వంటలు బట్టలే కాదు, కానీ ఉన్న విషయాన్ని అసలు ఏమిటి ఆ విషయం అనేది మనము సాటి మన సహోదరులకి తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను నన్నే కాదు.
అనేక మందిని భూమి మీద ఉన్న పాపంలో కొట్టుమిట్టాడుతున్న జనాలందరినీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి సంగ్రహంగా తెలియజేయాలి తప్పించి దీంతో గొడవలు, విభేదాలు, కొట్లాటలు పెట్టుకోకూడదు. అవి మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టి ఒక సాటి ఆత్మను రక్షించాలనే మంచి తత్వంతో మనము అవతల వ్యక్తికి నచ్చ చెప్పాలి. అంతేగాని దాని గురించి గొడవలు, వితండాలు, ఈ చంపుకోవడాలు అనేవి పెట్టుకోకూడదు. చక్కగా తెలియచేయడం రాకపోతే సువార్త చేయకున్నావు. సువార్త తెలిస్తే సువార్త చేయి. అది సక్రమంగా చెప్పడం రావాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆయన బైబిల్లో ఈ విధంగా ఉంది, ఇది మనందరికీ మంచిది. రేపు నువ్వు నేను అందరం వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయినప్పుడు భూమి మీద మనం చేసిన ప్రతి దానికి దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్టర్ డెత్ అనేది మైండ్లో ఉండాలి. అది కన్ఫర్మ్, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే యేసయ్యని నా కోసం వచ్చిన నా రక్షకుడు అని నీ పూర్ణ హృదయంతో యేసుప్రభుని దేవుడని ఒప్పుకోవాలి. నా పాపాలన్నీ ఆయన శిలువలో కొట్టివేశాడు ఆయన రక్తం ద్వారా. అందుకనే ఒక ఆయన అంటాడు చూడండి, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే ఈ లోకంలో ఉన్న సర్వపాపాలని కొట్టివేయబడాలంటే ఆ సృష్టించిన దేవుని రక్తం మాత్రమే మళ్ళీ భూమి మీద ఒలికింపబడాలి. ఆ ఒలికింపబడితేనే ఆటోమేటిక్గా ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని మన ప్రవక్తలు, ఆదిలోను మన ప్రవక్తలు రచించిన దాన్ని బట్టి ఆ ప్రవక్తలు రాసిన దాన్ని నెరవేర్చడానికే యేసయ్య వచ్చాడు. అంతేగాని ఆయన ఇంకేదో చేయడానికి కాదు, మనందరినీ రక్షించడానికి వచ్చిన మహాదేవుని కుమారుడు ఆయన. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని తప్పుడు మార్గాల్లో కాకుండా యేసయ్య వచ్చింది ఏంటంటే మంచిగా ఉండండి, మంచిని అందరికీ పంచండి అన్నాడంటే. నీకు మంచిగా ఉండండి, మంచిని చెయ్యండి. అంతేగాని సాటి వ్యక్తిని, సాటి సహోదరుని ప్రేమించడం అనేది అలవాటు చేసుకోండి అన్నాడు. అంతేగాని మనుషుల్లోనూ లేనిపోని కుతంత్రాల్లో, కుళ్ళి కుట్రలో పెట్టుకొని అలాంటి మార్గాల్లో ఉండకూడదు. అది ప్రపంచ మానవ జాతికే నష్టం. సో అందుకనే యేసయ్యని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ పండుగ జరుపుకునే ముందు మనం ఏం చేయాలి, ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. యేసయ్య మన కోసం వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన వెలపెట్టి విలువైన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. మనం అందరం ఆయనకి విధేయులమై ఆయన మార్గాల్లో నడిచినప్పుడు ఖచ్చితంగా లోకమంతటికి కీడు నుండి తప్పించే వారంగా ఉంటాం. మనం కీడు నుండి తప్పింపడాలంటే దేవుని మార్గాల్లో మనిషి నడవడం అలవాటు చేసుకోవాలి. అసలు దేవుడిని వదిలేసి నువ్వు జీవిస్తే నువ్వు మంచి చేస్తా నేను ఎట్లా అనుకుంటావు? చేయలేవు. ఎందుకంటే నీ మార్గాలే దేవుడిని వదిలేసే మార్గాలు. నువ్వు మంచి చేయాలంటే ఎక్కడ చేస్తావు? నువ్వు మంచిని చేయాలంటే దేవుణ్ణి అనుసరించి దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే అలవాటు చేసుకోవాలి. అదే యేసయ్యకి ఇచ్చిన నిజమైన క్రిస్మస్. అంటే ఏంటి? యేసయ్యకి నేను క్రిస్మస్ ఇవ్వంటే యేసయ్యకి క్రిస్మస్ ఇవ్వడం ఏంటంటాం? క్రైస్ట్ మాస్ అంటే అభిషిక్తుడిని ఆరాధించడం. నీ విలువైన ఆరాధన ఏంటి? యేసయ్య చెప్పిన మార్గాల్ని, సూచనలు అనుసరించి దాని ప్రకారం చేయడమే ఆయనకి నువ్వు ఇచ్చిన విలువైన క్రైస్ట్ మాస్. ఇది ఈ విషయం తెలుసుకొని మనమందరము దేవునికి నిరంతరము విధేయులమై ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేసాను. నెక్స్ట్ చదువు సరే. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు. యేసు అంటే యేసు అను రక్షకుడు అని అర్థం. యేసు అన్న మాటకు అర్థమైతే రక్షకుడు ఎవరిని రక్షిస్తాడో? నిన్ను, నన్నే, ప్రజల్ని, భూమి మీద ఉన్న మనుషులందరినీ ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చిన సమర్థవంతమైన
దేవదేవుని కుమారుడు. నెక్స్ట్ చదువుమా. ఆయన ఆయన గొప్పవాడే గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. నెక్స్ట్ చదువుమా. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. నాకు చాలు. చూసారా, ఆయన రాజ్యం ఎలాగుంటుంది? అంతము లేనిదై యుగ యుగములు ఉంటుంది అని అంటుండు. ఆయన రాజ్యం అంటే నీతి, దయ, దాక్షిణ్యత ఇవన్నీ ఉంటాయి. నీతిమంతమైన పరిపాలన. దేవుని మార్గాల్లో ఉండేవాళ్ళు ఒకరికి హాని చేయాలని ఎప్పుడు కూడా తలపెట్టరు. ఒకరికి అన్యాయం చేయాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదు. న్యాయంగా ఉండాలి. న్యాయంగా దేవుడు ఇచ్చిన ఈ భూమి మీద నీ దినాల్లో నువ్వు అందరికీ నీకు చేతనైతే నలుగురికి న్యాయం చేసేవాడుగా ఉండాలి, కానీ నలుగురిని వంచేవాడుగా మాత్రం ఉండకూడదు. అందుకని మనం ఏం చేయాలంటే, నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే ఈ విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఈ విషయం మనం తెలుసుకోవాలి. క్రీస్తు ఆయన దేవుని కుమారుడు వచ్చింది మనందరినీ భూమి మీద ఉన్న మానవాళిని రక్షించడానికి. శిలువలో తన సొంత ప్రాణాన్ని ఆయన అర్పించి ఆయన ప్రాణాన్ని పెట్టగలుగుతాడు. అదే ప్రాణాన్ని మళ్ళీ రివర్స్లో తీసుకోగలుగుతాడు. ఎందుకంటే అదే దేవరాశ్యం, అదే దేవుడు కాబట్టి ఆయన పెట్టగలుగుతాడు, మళ్ళీ తీసుకోగలుగుతాడు. ఆయన లాంటి దేవుడిని ఎప్పుడు కూడా మనము చూడలేము. ఆయన రక్తం మన కొరకు చిందించాడు. ఆయన పరాత్పరుడు రక్తం, పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చిందించి మనుషుల కోసం ఆ పాపాన్ని లాగి శిలువలో తోసిపడేసాడు ఆయన. తర్వాత మనందరినీ అందుకనే యుగ యుగాలు తరతరాలకి ఈ బైబిల్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని అంగీకరించి యేసయ్య నిజమైన దేవుడు, నా సొంత రక్షకుడు అని ఏ వ్యక్తి అయితే మనసులో అనుకుంటాడో ఆ రోజు నుండి ఆయన చిత్తంలో కొనసాగుతాడో వాళ్ళని దేవుడు తన ప్రజలుగా అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే భూమి మీద మనందరము ఈ క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకుంటూ దేవుని చిత్తానికి యుగ యుగము దాసులమై యేసయ్య నామములో ఆయన ఘనపరిచే వారంగా ఉందుముగాక. అట్టి విధమైన దేవుని భయభక్తులు యెహోవా దేవుడు నిరంతరం యేసు నామములో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.